వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. టాలీవుడ్ డైరెక్టర్స్ కి హీరోస్ దొరకడం పెద్ద సమస్యగా మారిపోయింది. ట్రాక్ తప్పిన దర్శకుల్ని కుర్ర హీరోస్ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. మొన్నటి వరకు ఇదే ఫేజ్ లో ఇరుక్కున్న ఓ తెలుగు డైరెక్టర్ ఇప్పుడు తమిళ్ హీరోతో క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. త్వరలో షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్, ఏంటా కథ? హావ్ ఎ లుక్. సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాతో డిజాస్టర్ కొట్టిన డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చాడు. పవర్ స్టార్ తో కొత్త ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు. కానీ ప్రెజెంట్ పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడం వల్ల ఈ కాంబోకి బ్రేక్లు పడ్డాయి. అయితే ఈ గ్యాప్ లో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు సురేందర్ రెడ్డి. తమిళ హీరో విక్రమ్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. విక్రమ్ కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు సురేందర్ రెడ్డి. ఇటీవల విక్రమ్ కి ఫైనల్ నెరేషన్ కూడా ఇచ్చాడట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు ఓ కొలిక్కొచ్చాయి. షూటింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయ్యాయి. ఓ మంచి డేట్ చూసుకుని ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. విక్రమ్ సినిమా అనగానే గెటప్లు ఎక్కువగా గుర్తుకొస్తాయి. తన కెరీర్ లో విక్రమ్ వేయని గెటప్ లేదు. అయితే ఈ సినిమాలో మాత్రం గెటప్పుల జోలికి వెళ్లకూడదని సూరి నిర్ణయించుకున్నాడట. తంగలాన్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. స్టార్ హీరోస్ ఇప్పుడు ప్లాన్ మార్చారు. డిజాస్టర్ పడిన ప్రతిసారి సీక్వెల్స్ బాట పడుతున్నారు. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సేఫ్ గేమ్ ని నమ్ముకుంటున్నారు. తాజాగా ఇదే లిస్ట్ లో చేరిపోయాడు ఓ కోలీవుడ్ స్టార్. ఒకేసారి 2 సీక్వెల్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జపాన్ తో షాక్ తిన్న కార్తీ ఇప్పుడు రూట్ మార్చాడు. సాలిడ్ హిట్ కోసం సీక్వెల్స్ బాట పడుతున్నాడు. లోకేష్ కనగరాజ్ తో ఖైదీ చేసి హిట్ కొట్టిన తను ఇప్పుడు ఖైదీ 2 చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే కథా కహాని రెడీ చేసిన లోకేష్ రజనీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన వెంటనే ఖైదీ 2 స్టార్ట్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేశాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది స్టార్టింగ్ లో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఖైదీ 2తో పాటు మరో సినిమాకి సీక్వెల్ చేసేందుకు కార్తీ రెడీ అవుతున్నాడు. 5 ఏళ్ల క్రితం హే వినోద్ తెరకెక్కించిన ఖాకీ హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా ప్రాఫిట్స్ అందుకుంది. అందుకే ఈ సినిమాకి సీక్వెల్ చేసేందుకు కార్తీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఇదే జరిగితే ఒకేసారి 2 సీక్వెల్స్ చేస్తోన్న హీరోగా కార్తీ అరుదైన రికార్డ్ సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. మరి ఈ సీక్వెల్స్ ప్రయోగం కార్తీ కెరీర్ ని ఎంతవరకు బౌన్స్ బ్యాక్ చేస్తుందో చూడాలి.